నొప్పి ఏం లేదు మేడం, బాడీ పెయిన్స్ ఏం లేవు, నాకు బరాబర్ ఉన్నా, ఫిట్గా ఉన్నా. అదే సార్ అదే అమౌంట్ ఇచ్చేస్తున్నారు, బాగానే ఇచ్చేస్తున్నావు కదా, కట్టడానికి ప్రాబ్లం ఏంటి సార్? కట్టడానికి ప్రాబ్లం మల్టిపుల్ లియబిలిటీ అండి. కట్టడం జరగట్లేదా సార్? అవునా? అవునా, మీ నాన్నగారు ఏం బిగారు సార్? మా నాన్నగారు చాలా బీకారు. 2 బుక్కులు పంపిస్తా, మీ అయ్య కూడా నువ్వు కూడా చదువుకున్నా, ఇట్లా కాపీలు పంపిస్తారండి. అర్థమైందా? 2 కాపీలు 2 బుక్కులు రాసిరా, ఏమేమి బీకావు నేను ఆ బుక్కులు నీకు పంపిస్తా, రాసుకోవాలి. నైట్ వెళ్ళి డైలీ టెలికాలింగ్ వరకు అయిపోతుంది కదా, చదువుకు వెళ్ళి ఏం బీకారు మొత్తం నా చరిత్ర మొత్తం రాశాను, ఏమేమి బీకాను నేను. చదవడం అంటే చాలా చదవనవుతుంది మేడం, మీరు చూసి తట్టుకోలేరు. అదే సార్, కట్టడం జరగట్లేదు కదా, యూజ్ చేసుకోవాలనుకుంటేనే యూజ్ చేసినప్పుడు కట్టుకోవాలని తెలియదా సార్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ వాళ్ళు పరిమితి మించి మాట్లాడితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఏందండి? హలో, 5,500 సార్. టైం పడుతుంది మేడం నాకు. టైం అనేది లేదు సార్, చెప్పండి కదా సార్. ఇంతకుముందు చెప్పారు, నేను కూడా చెప్పాను ఇంతకుముందే. పేమెంట్ కట్టండి సార్, మొత్తం కట్టేసేసి ఏం లేదంటే మొత్తం కడతా. టైం తీసుకొని కడతాం మేడం. టైం లేదు సార్, చెప్తున్నాను కదా, అర్థమవుతుంది కదా మీకు? అర్థం కావట్లేదు నాకు. అదే సార్ చెప్తాను కదా, టైం లేదు అని చెప్తాను. ఎందుకు లేదు మేడం టైం? డ్యూడేట్ కట్టుకోలేదు కదా సార్, కనీసం ఇప్పుడైనా కట్టుకోండి అని చెప్తున్నావు. టైం పడుతుంది మేడం నాకు. లేదని చెప్తాను కదా సార్, చెవడం లేదు కదా నీకు? తెలియదు మరి, డాక్టర్ కలవాలి పోయి. ఏంటో సార్, ఎక్కడికైనా కలుసుకోండి, కానీ కొంచెం పేమెంట్ అప్డేట్ చేయండి సార్. టైం పడుతుంది మేడం నాకు. టైం లేదు సార్. టైం లేదా? ఎక్కడ పోయింది అడగండి, వెళ్ళిందాన్ని. మీకు తెలుసు కదా, మీరు చెప్పారు కదా, మీరు చెప్పండి ఎక్కడ పోయిందా మరి. అదే సార్, టైం లేదని చెప్తున్నా కదా. మీరు హలో మేడం సార్, చెప్పండి. నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు పేమెంట్ పెండింగ్ ఉందని అడిగిస్తున్నాను సార్. నాకు టైం పడుతుంది మేడం. అర్థం కావట్లేదేమో సార్. ఏంటండి? అర్థం కావట్లేదేమో అని చెప్తున్నాను సార్. అర్థం అవుతుంది కానీ డబ్బులు లేవు నాకు. అర్థమవుతుంది కదా. డబ్బులు లేవు మేడం, అర్థమైనా? మరి బాగా అమౌంట్ ఇచ్చేస్తున్నారు కదా, కట్టడానికి చెప్పండి సార్. మరి మీకు నొప్పి ఏం లేదు మేడం, బాడీ పెయిన్స్ ఏం లేవు, నాకు బరాబర్ ఉన్నా, ఫిట్గా ఉన్నా. అదే సార్ అదే అమౌంట్ ఇచ్చేస్తున్నారు, బాగానే ఇచ్చేస్తున్నావు కదా, కట్టడానికి ప్రాబ్లం ఏంటి సార్? కట్టడానికి ప్రాబ్లం మల్టిపుల్ లియబిలిటీ అండి. కట్టడం జరగట్లేదా సార్? చదవడం అంటే చాలా చదవనవుతుంది మేడం, మీరు చూసి తట్టుకోలేరు. అదే సార్, కట్టడం జరగట్లేదు కదా, యూజ్ చేసుకోవాలనుకుంటేనే యూజ్ చేసినప్పుడు కట్టుకోవాలని తెలియదా సార్? చెప్పలేదు ఇంట్లో వాళ్ళు మీకు? ఇంట్లో వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? అదే కదా, మీరు మీకు కట్టడం జరగట్లేదు కదా, చెప్పలేదు. అప్పుడే కట్టుకోండి సార్, అమౌంట్ ఇచ్చేసినప్పుడు చేయాలి, కట్టుకోవాలని చెప్పి తెలుసుకుంటారు. తెలుసుకున్నా మేడం, ఇప్పుడు నెక్స్ట్ టైం కాల్ తీసుకున్నప్పుడు టైం కట్టేసుకుంటా. అంటే సార్ తెలుసుకున్నారు కదా సార్, ఇప్పుడు కొంచెం అప్డేట్ చేయండి సార్. తెలుసుకునేసరికి లేట్ అయిపోయింది మేడం. ఎటకారం ఆపండి సార్, కొంచెం పేమెంట్. ఈ ఎటకారం ఆపండి అంటే మీరు కూడా పేమెంట్ అప్డేట్ చెప్పినప్పుడు రాసుకోండి కదా. అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు మీరు? అర్థం కాలేదు. ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు అనవసరంగా? మీరు చేస్తున్నారు సార్, నేనేం చేయట్లేదు ఆర్గ్యుమెంట్. మరి పేమెంట్ చెప్పి అప్డేట్ రాసుకోండి కదా, అంతేగా మీ వర్క్. చేసుకోకూడదు కదా సార్. మేడం కట్టుకోవడం చేత కానప్పుడు యూజ్ చేసుకోకూడదు కదా. ఇప్పుడు మీ అయ్యా నేను అన్నాడు కదా మేడం, కలెక్టర్ చేస్తే అయిపోతున్నాయి కదా, మరి చేతగానప్పుడు ఎందుకు అన్నాడు? నిన్ను కలెక్షన్ ఏజెంట్ చేశాడు కదా. అర్థం కాలేదు. మీ ఫాదర్ గారు కలెక్టర్ చేయాల్సింది కదా, చేతకాలేదా మరి మీ నాన్నకు? అవునా? అవునా, మీ నాన్నగారు ఏం బిగారు సార్? మా నాన్నగారు చాలా బీకారు. 2 బుక్కులు పంపిస్తా, మీ అయ్య కూడా నువ్వు కూడా చదువుకున్నా, ఇట్లా కాపీలు పంపిస్తారండి. అర్థమైందా? 2 కాపీలు 2 బుక్కులు రాసిరా, ఏమేమి బీకావు నేను ఆ బుక్కులు నీకు పంపిస్తా, రాసుకోవాలి. నైట్ వెళ్ళి డైలీ టెలికాలింగ్ వరకు అయిపోతుంది కదా, చదువుకు వెళ్ళి ఏం బీకాను మొత్తం నా చరిత్ర మొత్తం రాశాను, ఏమేమి బీకాను నేను. టైం పడుతుంది నాకు. ఉన్నాను లైన్లో ఉన్నాను, పర్లేదు. మొత్తం రికార్డ్ వేసుకోండి, నా దగ్గరికి రికార్డ్ అవుతుంది. టైం పడుతుంది నాకు. ఎందుకు మేడం పదే ఇబ్బంది పెడతారు? అరేంజ్మెంట్ ఎందుకు ఇస్తారు మేడం పదే? డబ్బులు లేవని చెప్పాను కదా ఆల్రెడీ. ఏందండి? టైం పడుతుంది నాకు. నేను చెప్తున్నా మేడం అమౌంట్ లేదని. హలో, అమౌంట్ లేదని ఆర్గ్యుమెంట్ చేయకండి మేడం, అమౌంట్ లేదని చెప్తున్నా కదా మేడం. రూపాయి కూడా కట్టప్పుడు బజాజ్ లో వేయలేదు, చాలా వాటిలో వేసాను నేను.
రెస్పాన్స్ ఎలా ఉంటుంది అదే ఫాలో అవుతుంది సార్. తింగరి పనులని బంద్ చేసుకో జరా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఇష్టం వచ్చినప్పుడు కట్టుకోండి, వాళ్ళే చెప్తారు. కొన్ని మంచి పనులు చేసుకో జరా, జీవితంలో బాగుపడే పనులు చేసుకో. చిల్లర పనులు ఎన్ని రోజులు మేడం ఇంకా? ఏం సార్ అర్థం కాలేదు? చిల్లర పనులు ఎన్ని రోజులు అంటున్నా? చిల్లర పనులు వేసుకుంటే ఎలా అన్నం తింటున్నావు మేడం? చిల్లర పనులు వేసుకుంటే అన్నం ఎలా తింటున్నావు మేడం? అంటే తిన్నది అరుగుతుందా అని, డైజెస్ట్ అవుతుందా మీకు? తిన్నది డైజెస్ట్ అవుతుందా మేడం ప్రాపర్గా? మీకు అవట్లేదేమో సార్, చెక్ చేయించుకోండి సార్. నాకు బాగానే అవుతుంది కానీ అదే. చెప్పండి, ఎవరండి ఇది? ఈ నంబర్తో కాల్ చేసి ఎవరో అబ్బాయికి ఈ లోన్ అని గురించి మాట్లాడారంట. నేను చెప్తారా? ఎవరి గురించి అడిగారు? గురించి అడిగారంట. అచ్చా, ఓకే. ఇతను మనీలో లోన్ తీసుకున్నారు. సో రెఫరెన్స్ నెంబర్ కి ఈ నెంబర్ పెట్టారని కాల్ చేసి. నంబర్ అదే పెట్టిండాడు? యా సార్, మీరే పెట్టారు. ఏది? ఇందాక కాల్ వచ్చింది కదా ఆ అబ్బాయికి. ఓకే, అవునా? యా సార్. మనీలో లోన్ తీసుకొని ఎందుకు కట్టలేదంటాడు? నేను కాల్ చేశాను, బట్ కాల్ చేస్తుంటేనేమో కట్టేస్తున్నా అంటున్నాడు. ఏంది? మళ్ళీ కట్టేస్తున్నా అంటున్నారు. కట్టేస్తున్నా కాదు నేను అనేది, నేను మాట్లాడేది నేను రిఫరెన్స్ నెంబర్ నేను అది పెట్టినా, ఏదో నంబర్ పెట్టినా అంటే నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నంబర్ కాల్ చేస్తారా మీరు? ఈ నెంబర్ మీదేనా? ఈ నంబర్ నాది. ఫోన్ చేస్తే వాట్సాప్ లో ఆల్రెడీ నేను కాన్వర్సేషన్ నడిచింది కదా. అతను నెంబర్ చెప్పకుండా మీకు ఎలా వచ్చిందన్న? ఏది? హలో హలో, మీరు కాల్ చేస్తామన్నారు కదా, ఎందుకు కాల్ చేయలేదు? ఎవరో తిట్టారు, రికార్డింగ్ ఆల్రెడీ రికార్డింగ్ పెట్టాను కదా వాట్సాప్ లో. అదే మరి నేను కాల్ చేస్తున్నా కదా, మీరు రెస్పాండ్ ఎక్కడ అవుతున్నారు? వెయిట్ అని మెసేజ్ పెట్టినప్పుడు మెసేజ్ చూసుకోవాలి బ్రదర్. కానీ మాకు ఇక్కడ లోన్ కావాలి. ఏంది? మీరు తిట్టిన వాళ్ళ మీద వెళ్ళి కేసు పెట్టండి అన్న, బట్ నాకు ఇక్కడ లోన్ కావాలి కదా. లోన్ ఆపేస్తే నువ్వు ఆల్రెడీ వేస్ట్ పనులు చేసినావు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరు? నేనా? నా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? మీ కాంటాక్ట్ లిస్టా? రిఫరెన్స్ నెంబర్ చెప్పు. రిఫరెన్స్ నెంబర్ పెట్టింది అవి కావవి. మరి రిఫరెన్స్ పెట్టింది నేను, నాకు తెలుసా నీకు తెలుసా? బ్రో ఒకటే నేను చెప్పేది, తెలివినోడు కాదు. నీకు తెలివి చాలా ఉంది అన్న. వాడు ఎవడో ఫోన్ చేసి తిడతాడు, వీడెవడో ఫోన్ చేసి తిడతాడు. మరి అదే బ్రో, నేను తిట్టిన వాడి మీద వెళ్ళి కేసు పెట్టుకోను. తిట్టిన వాడి మీద కేసు? వాడు మనీ వీనుడు చేసిండు బ్రో. ఆల్రెడీ మెయిల్ కూడా పెట్టినా. అదే అన్న నేను అంటున్నా, తిట్టిన వాడి మీద ఓకే. అంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనుకుంటురా మీరు? ఏ విధంగా? మరి నువ్వు లోన్ ఎగ్గొట్టేస్తావు, మరి డబ్బులు? నేను లోన్ ఎగ్గొట్టేస్తాను చెప్పట్లేదు నేను. వాడితో నాకు సారీ చెప్పించు. నువ్వేం చెప్తా నేను అది చెప్తా. చేసుకో అయితే, నీ ఇష్టమైనంత మందికి చేసుకో. ఓకే బ్రదర్, ఓకే ఓకే బై. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నేను లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, అనీవేనండి. చెప్పండి. ఏమైందండి? ఈఎంఐ ఇప్పటి వరకు క్లియర్ అవ్వలేదు. చెప్పాను కదండి, నాకు 3 months టైం కావాలని. ఎన్ని 3 months టైం ఎలాగిస్తారండి? మీరు ఏదో 1-2 రోజులు టైం అంటే మాట్లాడుతున్నారు. 3 months టైం అడగటని కన్నా కొంచెం ఉండాలా. ఏముండాలండి? ఏమైనా సిగ్గు కాదండి, మీరు లీగల్ డిపార్ట్మెంట్ నుంచే చేస్తున్నారా అండి? లేదు, నేను ముగ్గురు నుంచి అరే ఓ ఫాల్తు ముడా కొడక, అరే ఫాల్తు ముడా కొడక, నీ ముఖం ఎప్పుడైనా కాలేజ్ పోయినావారా? నువ్వు కాలేజ్ పోయినావారా? లీగల్ డిపార్ట్మెంట్ అంటే అరే ఫాల్తు నా కొడక, నువ్వు ఫాల్తు కానిరా. అరే వేస్ట్ ముడా కొడక, అరే కట్టరే భయ్, కట్ట. కట్టలేనని చెప్పు. అదే చెప్తున్నారా భయ్, నాకు ఇప్పుడు కట్టడం కాదు, నాకు ఇప్పుడు కట్టడం కాదు. నువ్వు ఇచ్చినావా రా భయ్? కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు? సరే నేను అడిగిన అంటారా నీకు? నేను అడిగిన అంటారా నీకు? 3 నెలల నేను అడిగిన అంటారా నీకు? నేను అడిగిన అంటారా నీకు? వేస్ట్ గా నేను ఒప్పతే ఎవరు ఇచ్చారు నీకు అమౌంట్? ఎవరు ఇచ్చిండ్రా? నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావా? నీ ఇంట్లో నువ్వు ఇచ్చినావారా? నా ఇంట్లో నుంచి నేను తీసిచ్చా. నీకెవడు చిల్లర కూడా ఎవరు? నీకెవడు అర్థమవుతుందా? నీ బస్సు ఈఎంఐ కట్టలేకపోతున్నా 3 నెలల టైం కావాలా? అరే కట్టారా భయ్ ఇప్పుడు? హలో చెప్పండి. ఇంతమంది కాల్ వచ్చింది నంబర్తో. చెప్పండి. ఎవరు? వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది ఎవడు? నేనే పెట్టింది. ఒక్క నిమిషం పేమెంట్ అడిగితే నువ్వేమైనా మంచిగా మాట్లాడే. పేమెంట్ అడిగినప్పుడు ఏమెంట్ పెట్టినవరా బోసిడీకే? నీకు ఏం చెప్పిండ్రా? నీకు 18కే చెప్తు కడతాను. ఎవరు చెప్పిండ్రా నీకు? అరే నువ్వు దారా ఇంటికి వచ్చి పైసలు తీసుకో, ఇస్తుందా? ఎవరు? నువ్వురా. నీ పేరు విక్కీ అన్నావు కదరా, ఫాల్తు లంచ కొడుక. దారా ఇంటికి చెప్పరా? బోసిడీకే.
బెంగళూరులో కూర్చొని ఏం పిక్తున్నాడు అరే ఓ అడవా బారాఖావు నేను 25 కి పేమెంట్ చేస్తా అంటే ఎవరికో ఫోన్లు చేసి రేపు 25 చేస్తాను నాకెప్పుడు చెప్పా? ఎవడు ఇంతకుముందు చేసాడు ఎవడు రావాడు ఇంత ముందు ఎవరో నాకు తెలియదు. మరి వాడు ఎవడు తెలియకుండా ఎట్లా అంటావురా బోషిడికి 18 చేస్తాను ఎట్లా అంటావురా? నేను అడిగిన ఆన్సర్ చెప్పే బోషిడికి. సరే చూడు మీ చుట్టాలు మొత్తాన్ని ఫోన్ చేస్తా. ఏం అరే ఓ బోషిడికి ఎవరు రా తిట్టింది ఫస్ట్ మెసేజ్ చూసుకో 5 minutes ఆగి కాల్ చేయరా అని చెప్పిన. నేను పేమెంట్ చెయ్యన్నా నాకు కోపం వచ్చింది అంతే నేను చెప్తా. పేమెంట్ చెయ్య అంటే అరే ఓ బోషిడికి అరే వాడు ఏం చేసింది తెలుసారా నీకు? మెయిల్ ఉందారా రే మనీ యూని చేస్తున్నావు నువ్వు కాల్ మనీ గురించి చేసేది మనీ యూని చేస్తే నేను పెట్టిన మెయిల్ చూసుకో నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది అదే చూసుకో. ఇలాంటి ఫాల్తు గాని ఎవరైనా చేస్తే మంచిగా చెప్పు వాళ్ళకి అని చెప్పిండ్రు. వాళ్ళకు ఇవన్నీ అథారిటీస్ లేవు మీకే కాల్ చేయాలని చెప్పిర్రు అని చెప్పింది. చూసుకోసారి మెయిల్ రిటర్న్ మెయిల్ వచ్చింది నాకు. సరే చూద్దాంలే. ఇవన్నీ మస్తు చూసాను కానీ ఇప్పుడు ఏం చేస్తావురా బాయ్ నువ్వు గది చెప్పు. మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతా. నీ అమ్మ మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.